హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసన్న ఐటీ. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024లో ఏ ఫిల్మ్కి ఏ అవార్డు వచ్చింది అండ్ ఏ కేటగిరీలో ఏ అవార్డ్స్ వచ్చినాయి అనేది చూసేద్దాం. అయితే ఈ అవార్డ్స్లో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ కేటగిరీస్లో వచ్చిన అవార్డ్స్ అయితే మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చేసరికి జవాన్ మూవీకి అయితే ఇచ్చారు. కాస్టింగ్ బై షారుఖ్ ఖాన్ అండ్ విజయ్ సేతుపతి అండ్ దీపికా పడుకునే అండ్ నయనతార. అండ్ ఫిల్మ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా బాగా ఆడింది. అండ్ నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసరికి జవాన్ మూవీ తీసిన షారుఖ్ ఖాన్ గారికి అయితే వచ్చింది. అండ్ దాంట్లో డ్యూయల్ రోల్స్ ఉంటాయి కదా, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసరికి రాణి ముఖర్జీ గారికి అయితే వచ్చింది. అయితే మిస్ చటర్జీ వర్సెస్ నార్వే మూవీ తీసినందుకు వచ్చింది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి అందరికీ ఇష్టమైన కేటగిరీ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చేసరికి యానిమల్ మూవీ తీసిన సందీప్ రెడ్డి వంగ గారికి అయితే వచ్చింది. నాకైతే కొద్దిగా హ్యాపీనెస్ ఇస్తుంది, తెలుగు డైరెక్టర్కి అవార్డు రావడం సంతోషం. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఒక సినిమాకి ది మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, అదే సినిమాటోగ్రఫర్ కేటగిరీ. అయితే ఈ అవార్డు వచ్చేసరికి జ్ఞానశేఖర్ విఎస్కి అయితే వచ్చింది. IB71 మూవీకి అయితే వర్క్ చేశారు. అయితే ఈయనకైతే బెస్ట్ సినిమాటోగ్రఫర్గా అవార్డు వచ్చింది. అండ్ నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే క్రిటిక్స్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చేసరికి 12th ఫెయిల్ మూవీకి అయితే వచ్చింది భయ్య. అయితే ఈ మూవీ అయితే చాలా బాగుండిద్ది 12th ఫెయిల్ అనేది. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మంది కనెక్ట్ అయ్యే మూవీ ఇది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసరికి విక్కీ కౌశల్ గారికి అయితే వచ్చింది. శ్యామ్ బహదూర్ అనే మూవీలో అయితే యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసరికి కరీనా కపూర్ ఖాన్కి అయితే వచ్చింది ఫర్ జానే జాన్ మూవీకి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి క్రిటిక్స్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అట్లీ గారికి అయితే వచ్చింది ఫర్ జవాన్ మూవీ. జవాన్ మూవీకి అయితే చాలా అవార్డ్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ సపోర్టింగ్ రోల్ అనిల్ కపూర్ గారికి అయితే వచ్చింది ఫర్ యానిమల్ మూవీ. యానిమల్ మూవీలో హీరో ఫాదర్ క్యారెక్టర్గా చేసిన అతనికి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ యాక్టర్స్ ఇన్ సపోర్టింగ్ రోల్ అంటే ఫీమేల్ క్యారెక్టర్ డింపుల్ కపడియాకి అయితే వచ్చింది ఫర్ పఠాన్ మూవీ, అంటే మా పఠాన్ మూవీలో ఉంటారు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్ అంటే విలన్స్ భయ్య బాబీ డియోల్కి అయితే వచ్చింది. యానిమల్ మూవీలో విలన్ ఉంటాడు కదా బాబీ డియోల్, అసలు ఒక్క మాట మాట్లాడకుండా యాక్టింగ్తో ఎరగదీశాడు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ యాక్టర్ ఇన్ కామిక్ రోల్లో వచ్చేసరికి ఆయుష్మాన్ ఖురేనాకి వచ్చింది ఫర్ డ్రీమ్ గర్ల్ 2కి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ కామిక్ రోల్లో సానియా మల్హోత్రాకి వచ్చింది ఫర్ కతల్ అనే మూవీకి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఒక స్పెషల్ కేటగిరీ, అంటే వీళ్ళకి కొద్దిగా యాక్టింగ్ వచ్చు అనే కేటగిరీ ఇది. మోస్ట్ వర్సటైల్ యాక్ట్రెస్ ఆఫ్ ది ఇయర్కి నయనతార గారికి అయితే వచ్చింది భయ్య. ఇంకా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్, అంటే యాక్టింగ్ బాగా నచ్చడం కావచ్చు, మరి అంత హెవీ యాక్టింగ్ లేకుండా ఉన్న దాంట్లో రియల్గా చేసినట్టు ఉంటాం, అదైతే మాత్రం విక్రాంత్ మేసే గారికి అయితే వచ్చింది 12th ఫెయిల్ మూవీ హీరోకి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్స్ అంటే ఫీమేల్ క్యారెక్టర్ ఆదా శర్మకి అయితే వచ్చింది ఫ్రమ్ ది కేరళ స్టోరీకి అయితే, ది కేరళ స్టోరీలో హీరోయిన్కి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఫిలిం ఆఫ్ ది ఇయర్ భయ్య, ఇదైతే మన తెలుగు వాళ్ళకి వచ్చింది. సలార్ పార్ట్ 1కి అయితే ఈ అవార్డు వచ్చింది. అండ్ నాకు తెలిసి కూడా తెలుగు సినిమాల్లో 2023 to 2024కి ఈ సినిమానే అనుకుంటా తెలుగు సినిమాలో కూడా పెద్ద సినిమా. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఓపెన్ హ్యామర్కి అయితే ఇచ్చారు భయ్య. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ వెబ్ సిరీస్ కేటగిరీలో ఫర్జీ సిరీస్కి అయితే ఇచ్చారు, యాక్టెడ్ బై షాహిద్ కపూర్ అండ్ విజయ్ సేతుపతి గారు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ యాక్టర్ ఇన్ వెబ్ సిరీస్ వచ్చేసరికి షాహిద్ కపూర్ గారికి అయితే ఇచ్చారు ఫర్ ఫర్జీ సిరీస్కి. అండ్ బెస్ట్ యాక్టర్స్ ఇన్ వెబ్ సిరీస్ వచ్చేసరికి సుష్మితా సేన్ గారికి అయితే ఇచ్చారు, ఆర్యా సీజన్ 3 అయితే యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి క్రిటిక్స్ బెస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసరికి ది రైల్వే మ్యాన్ సిరీస్, ఈ సిరీస్ కూడా చాలా బాగుంటుంది భయ్య, చూసేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ ఇన్ వెబ్ సిరీస్ వచ్చేసరికి ఆదిత్య రాయ్ కపూర్ ఫర్ ది నైట్ మేనేజర్కి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్స్ ఇన్ వెబ్ సిరీస్ కరిష్మా తన్నాకి అయితే వచ్చింది ఫర్ స్కూప్ అనే వెబ్ సిరీస్కి. ఇంకా నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి చాలా మంది ఇలాంటివి ట్రై చేసి ఉంటారు, అంటే మన గల్లీలో ప్రతి ఊర్లో ట్రై చేస్తూనే ఉంటారు ఇలాంటి వాటికి. ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చేసరికి గుడ్ మార్నింగ్ అనే షార్ట్ ఫిల్మ్కి అయితే వచ్చింది. ఈ గుడ్ మార్నింగ్ అనే షార్ట్ ఫిల్మ్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బెస్ట్ లిరికిస్ట్ భయ్య జావేద్ అఖ్తర్ గారికి అయితే వచ్చింది, డంకీ మూవీకి అయితే సాంగ్ రాశారు. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మనందరికీ తెలిసిందే, అసలు ఆ కేటగిరీలో ఉంటేనే అతను ఫస్ట్ ఉంటాడని. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అయితే మాత్రం అనిరుద్ధ్ గారికి అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే ది బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ వచ్చేసరికి వరుణ్ జైన్కి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్కి వచ్చేసరికి శిల్పారావుకి అయితే వచ్చింది.
అండ్ ఈ అవార్డ్స్లో మీకు ఏ అవార్డు ఎవరికి రావడం సంతోషంగా ఉందో కమెంట్ చేయండి.